అందరూ ఎగ్ వైట్స్ అని చెప్పి బాగా ప్రమోట్ చేసి ఆ లోపల ఉండే ఎగ్ యోక్ని మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అసలు ఈ రెండిట్లో ఉండే న్యూట్రియంట్స్ యొక్క ఫ్యాక్ట్స్ మీకు తెలుసా? ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ తీసుకుంటే ఎగ్ వైట్లో మాత్రం మనకి ప్రోటీన్స్ అండ్ వాటర్ ఉంటాయి. అండ్ ఈ ప్రోటీన్ అనేది చాలా హై క్వాలిటీ ప్రోటీన్, వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఓకే, అది అందరూ ఒప్పుకుంటారు. మరి ఎగ్ యోక్లో మనకి కావాల్సిన మిగిలిన వైటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా ఎగ్ యోక్లోనే ఉంటాయి. ఎగ్ యోక్లో చాలా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి, లైక్ ఏ, డి, ఈ, అండ్ కే. అండ్ B12 లెవెల్స్ హై ఉంటాయి, అది మన బ్లడ్ లెవెల్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, అందరూ భయపడేది దీంట్లో ఉండే ఫ్యాట్స్ కోసమే కదా, కానీ ఎగ్ యోక్లో ఉండే ఫ్యాట్స్ అనేవి మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ కూడా ఇట్స్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ ఓన్లీ. సో వాటి వల్ల మన బ్లడ్లో ఉండే ఫ్యాట్ లెవెల్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎటువంటి ప్రమాదం లేదు. ఎగ్ యోక్లో ఉండే ఇంకో ఇంపార్టెంట్ న్యూట్రియంట్ కోలిన్. ఈ కోలిన్ అనేది మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్, ఎవరికైతే బ్రెయిన్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుందో వాళ్ళకి కోలిన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి బోత్ ఎగ్ వైట్ అండ్ ఎగ్ యోక్ రెండు కలిపి పెట్టండి. సో ఒక నార్మల్ హెల్తీ పర్సన్ డైలీ 1 ఎగ్ యోక్ ఎటువంటి భయం లేకుండా తినొచ్చు. ఒకవేళ మీకు హార్ట్ డిసీజ్ కానీ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, ఫ్యాట్ లెవెల్స్ ఉన్నా కూడా మీరు వీక్లీ 3 to 4 ఎగ్ యోక్స్ ఎటువంటి భయం లేకుండా తినొచ్చు. సో ఈసారి మీకు ఎవరైనా హోల్ ఎగ్ పెట్టినప్పుడు బోత్ ఎగ్ వైట్, ఎగ్ యోక్ రెండు తినండి, అంతేకాని ఎగ్ యోక్ తీసి బయట పడేయకండి. దానికన్నా కూడా మీరు తినే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు లేకపోతే డీప్ ఫ్రైస్ అవి మానేస్తే ఇంకా మంచిది.